హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హాయ్. ఓకే, ఈరోజు వీడియో దేని గురించి అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అంట. మా వాడు చేస్తానంటున్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. జస్ట్ ఓన్లీ 2 ఐటమ్స్ చాలు. చూసారు కదా, ఒక మ్యాచ్ బాక్స్, ఒక ప్లాస్టిక్ బాటిల్. ఈ రెండేనా కావాల్సింది? ఏ ప్లాస్టిక్ బాటిల్ అయినా తీసుకోవచ్చు. సో ఐ మీన్ యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ ఉంటే కనుక అవి తీసుకోండి, బెటర్. ఇది మెయిన్గా చెప్తున్నా, ఇంట్లో చేసేదైతే కాదు. ఫుల్లీ ట్రైన్డ్ అయ్యాను కాబట్టి చేస్తున్నా. సో జాగ్రత్తగా వెలిగించాలి. వెలిగించి ఫాస్ట్ దీంట్లో వేసేయాలి. ఇంకోటి కూడా వేద్దాం. ఇలా ఒకటి వెలిగించిన తర్వాత దానిలో వేసేసి జస్ట్ మనం కావాల్సిన వేసుకోవచ్చు చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఇంకోటి ఉంటుంది, ఇట్లా వస్తుంది కదా, గ్యాస్ ఉంది కదా, అది పీల్ చేసుకునేది, బాటిల్ లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకోటి వేద్దాం. ఇప్పుడు చూడండి, అది లాగేసుకుని బాటిల్ అది అబ్జర్వ్ చేసుకొని అదంతా లాగేసుకుంటుంది మొత్తం. మళ్ళీ వదిలేస్తుంది స్లోగా. ఓకే, ఇంకోటి వేసేసేద్దాం. ఇనఫ్. ఈ మ్యాచ్ స్టిక్స్ అయిపోగానే దానిపైన ఉన్న క్యాప్ పెట్టేసేయండి, బాటిల్ క్లోజ్ చేయండి. ముందు మ్యాచ్ స్టిక్స్ పడేసేయాలి. కింద త్రో చేసే, కింద పడేసే. ఓకే, కొద్దిసేపు వరకు క్యాప్ అయినా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. చూడండి, ఇప్పుడు క్యాప్ పెట్టేసాం కదా, మ్యాక్సిమం 1 minute ఉండాలి. క్యాప్ పెట్టాక ఇలా 1 minute క్లోజ్ చేసి ఉంచండి బాటిల్ని. మనం ఆల్రెడీ దానిలో ఉన్న ఇందాక మ్యాచ్ స్టిక్స్ అంటే దానిలో ఉన్న పుల్లలన్నీ పడేసాము. ఆ టైంలోనే మొత్తం దాని ద్వారా వచ్చిన ఇదంతా పోయింది. ఓకే, కానీ మూత తీసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి, క్యాప్ తీసిన తర్వాత. ఓకే, చూడండి, స్మోక్ చూసారా, స్మోక్ వస్తుంది. క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. చూసారా, యాక్చువల్గా ఈ ఎక్స్పెరిమెంట్కి పేరేంటో మా అబ్బాయికి తెలియదంట. మీరు కనుక ఫైండ్ అవుట్ చేసి టైటిల్ ఏం పెడితే బాగుంటుందో ఈ ఎక్స్పెరిమెంట్కి ఒక్కసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, చూద్దాం ఎలా ఉంటుందో. చూసారా ఎలా ఉందో? మీరు ఎన్నైనా వేసుకోవచ్చు, కాకపోతే బాటిల్ కొంచెం థిక్నెస్ ఉన్నది చూసుకోండి, బెటర్. సర్కిల్స్ వస్తున్నాయి చూడండి, ఇదిగో చూడు. ఎందుకంటే పల్చగా మరీ ట్రాన్స్పరెంట్గా ఉంటే బాటిల్ మనం ఒక అగ్గిపుల్ల గీసి వేయంగానే అది మెల్ట్ అయిపోయే అవకాశం. గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఇక్కడ హోల్స్ పడిపోయి కింద నుంచి వెళ్ళిపోద్ది. ఇది ఇలా ఉంటే మా అమ్మాయి చూడండి, ఇక్కడ ఒక ఇల్లు చేసింది. ప్రస్తుతానికి ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు ఇల్లు తయారు చేయటం, తన హౌస్ తయారు చేయటం. బయట అంతా 4 sides వాల్స్ అన్నీ ఏమి ఫినిషింగ్ అవ్వలేదు. చూద్దాం ఎలా తయారు ఇది డోర్ సైడ్స్ ఇలా ఉంటుంది. ఇదేంటి రూపిక? విండో అంట. ఇది డోర్ చూడండి. ఓకే, ఇటువైపు ఇంకొక విండో, ఇటువైపు ఇంకో విండో పెట్టుకున్నారు. అబ్బో, వెంటిలేషన్ బాగా నేర్చుకున్నారు, నాట్ సో బ్యాడ్. చూద్దాం ఇప్పుడు వీటిలో రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఏ రూమ్ దేనికోసం అనేది మనం కనుక్కుందామా.
This is bedroom. బెడ్రూమ్ అంట. Yes. అబ్బా మంచి బెడ్షీట్ వేశారు, 2 బెడ్లు పెట్టారు, చాలా This బాగుంది. This is bed sheets. ఓహో, ఆ పక్కన కబోర్డ్ లాగా పార్టీషన్ ఇచ్చుకున్నారు. This is shelf. This is shelf. మేకప్ కిట్ వేసుకోవడానికంట. This is kitchen. ఇది తీయాలంటే వాళ్ళ అమ్మాయి తీయలేదు. చూసారా, This is TV. న్యూ ఇది టైప్ ఆఫ్ టీవీ అంటండి, చూడండి. TV. న్యూ టైప్ ఆఫ్ టీవీ. And this is speaker. ఓ, ఇక్కడ ఒక స్పీకర్ కూడా ఉంది, చూసారా. This is dining table. ఓ, స్టాండింగ్ డైనింగ్ టేబుల్. మనకి ఇప్పుడు This చిన్న is- చిన్న హోటల్స్లో అట్లా స్టాండింగ్ టేబుల్ Remote ఇస్తున్నారు అంటారు. కదా, అది This is phone. ఫోన్ మాట్లాడుతుందా? బార్బీ this గర్ల్ is TV. మాట్లాడుకునే ఫోన్ అంట. ఓకే, ఈ పక్కన ఇదేంటిదమ్మా? That is washroom. ఓ, వాష్రూమ్ అంటండి. అన్నీ బాగా అరేంజ్ చేశారు ఒకదానిలోనే. బెడ్ కూడా బాగుంది. నాట్ సో బ్యాడ్. ఓకే, మీ ఇల్లు, మీ హౌస్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? I don't know. ఐ డోంట్ నో అంటే మరి ఒక టైం అనుకోవాలి కదా. And మా ఇద్దరికి పేర్లు కూడా పెట్టేశాను. ఏంటి ఆ ఇద్దరు అమ్మాయిల పేర్లు? This ఏంటి ఆ అమ్మాయి పేరేంటి? Mia. మియా. ఆ పక్కన అమ్మాయి పేరు Leah. మియా, లియా. This రైమింగ్. is big sister. This is small sister. ఓహో, అర్థమవుతుందిలే, అది పొడవుగా ఉంది కదా, అది బిగ్ సిస్టర్, స్మాల్ సిస్టర్ అనేది అర్థమైంది. ఓకే, ఈ ఇంటికి అంటే ఈ హౌస్కి కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉంటే బాగుంటాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దాన్ని బట్టి మా అమ్మాయి కూడా సెలెక్ట్ చేసుకొని మీరు పెట్టిన కామెంట్స్లో ఏ కలర్ కాంబినేషన్స్ నచ్చితే తను అది ట్రై చేస్తుంది. అండ్ చూసారా, మీరు కూడా ఇలా ఎప్పుడైనా హౌస్ కట్టారా? మీరు కానీ మీ పిల్లలు కానీ ఇలా కొత్తగా ఏదైనా ట్రై చేస్తే, ఇలా హౌసెస్ ఏదైనా ట్రై చేస్తే మాకు ట్యాగ్ చేయండి. మా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి. మాకు ట్యాగ్ చేయండి. ఓహో, ట్యాగ్ కూడా అంటే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్కి టైటిల్ కూడా మీరు కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా పోస్ట్ చేయండి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? బాయ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్, షేర్. కామెంట్. ఇంకేం లేవు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ. బాయ్.